ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్టు బృందం వెళ్లింది. రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఆయన ప్రోద్బంధంలో నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దనరావు పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంటికి వెళ్లారు పోలీసులు. రమేష్ అనుచరుడు ఆరెపల్లి రాములను అరెస్టు చేసిన పోలీసులు సిట్టు ఆఫీసుకు తరలించారు. జోగి రమేష్ అరెస్టు విషయంలో తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. జోగి రమేష్ నివాసం వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందోనని టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని సిట్టు బృందం వెళ్లింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ అబ్దుల్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి, రమేష్ ను రామును పోలీసులు అధికారులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటుంది. అలాగే నకిలీ మద్యానికి సంబంధించి తయారీ సంబంధించి ఇప్పుడున్న అధికార పార్టీ కూడా అదే ఆరోపణలు ఎదుర్కొంటుంది. దానికి సంబంధించి A1 ముద్దాయిగా జనార్దన్ రావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. జనార్దన్ రావు నకిలీ మద్యాన్ని ఇటు ఇబ్రహీంపట్నంతో పాటు అటు ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో తయారు చేసి వైన్ షాపులకి బార్లకి సప్లై చేస్తున్నారనే కారణంతో కూడా ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే జనార్దన్ రావు మాట్లాడుతూ తాను ఏదైతే వ్యాపారం చేస్తున్నానో ఆ వ్యాపారానికి సంబంధించి భాగస్వామిగా మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమేయం ఉందని, ఆయన కూడా ఇందులో ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించిన పాత్ర ఉందని చెప్పి కూడాను జనార్దన్ రావు చెప్పాడు. ఆయన ఏమనగా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ మీద కూడాను పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఆయనకి నోటీసులు అటు సిట్ గానీ అలాగే పోలీసులు కానీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయనకి నోటీసులు ఇవ్వాలని ఆ పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా 41 నోటీసులు ఇచ్చి ఏ కారణం చేత జోగి రమేష్ ని అదుపులో తీసుకుంటారనేది కూడాను చాలా క్లారిటీగా కూడా 41 నోటీసులో తెలియపరిచే అవకాశం ఉంది. ఆయన గత 2 రోజుల నుంచి కూడాను తనను అరెస్ట్ చేస్తారు, ఓ బీసీ నాయకుడు తనను టార్గెట్ చేశారని చెప్పి కూడాను జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. అలాగే తను కనకదుర్గ గుడిలో హారతిలో చేయి పెట్టి తను నకిలీ మద్యానికి సంబంధించి ఎటువంటి పాత్ర లేదని చెప్పి కూడాను ప్రమాణం చేశారు. ఆ ప్రమాణానికి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రోజు రోజుకి ఆయన మీద ఆరోపణల పరమం ఎక్కువ అవటం, ఆయన అరెస్టుకు రంగం సిద్ధం అయినట్టుగా ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఈ రోజు ఆయన ఇంటి వద్దకు చేరుస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఆయన ఇంటి వద్ద ఆయన అభిమానులు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కూడాను తరలి వస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోపు జోగి రమేష్ అరెస్టు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు అటు ఇబ్రహీంపట్నం పోలీసులతో పాటు సిటీ పోలీసులు కూడా ఆ ప్రాంతంలో చేరుకుంటున్నారు. గంగోత్రి. అబ్దుల్ అలీం, ఇప్పటికే A1 గా ఉన్న జనార్దన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనార్దన్ రావు విచారణలో ఏ అంశాలు బయటకు వచ్చాయి? అంటే నకిలీ మద్యానికి సంబంధించి పోలీసులు దృష్టి సారించిన అంశం ఏదైతే వైన్ షాపుల్లో పూర్తిగా కూడా అమ్మకాలు తగ్గిపోవటం, బారుల్లో కూడా అమ్మకాలు తగ్గిపోవటం, కానీ ఏదైతే నకిలీ మద్యం ద్వారా ప్రభుత్వాదానికి గండి కొడుతున్న నేపథ్యంలో విచారణకి ఆదేశించిన ప్రభుత్వం ఈ కొన్ని ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ అవుతుందని చెప్పుకోవడానికి గుర్తించారు. ఈ సందర్భంగా నకిలీ మద్యం తయారవుతున్న గోడౌన్ల మీద దాడులు నిర్వహించారు. ప్రధానంగా చీప్ లిక్కర్ ని పెద్ద ఎత్తున కూడా తయారు చేస్తూ అటు ఆ ప్రభుత్వానికి అంటే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా, అలాగే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా కూడాను నకిలీ మద్యం తయారవుతుందని గుర్తించిన నేపథ్యంలో జనార్దన్ రావుని అదుపులో తీసుకున్నారు. అలాగే వీళ్ళు ఏదైతే నకిలీ మద్యం తయారు చేస్తున్నారో ఆఫ్రికన్ సంబంధించిన ఫార్ములా కూడా ఉపయోగించి డైరెక్ట్ గా ఏదైతే ఆల్కహాల్ ని లిక్కర్ లాగా మార్చివేసే ప్రక్రియ కూడాను చేస్తున్నారు. దీనివల్ల ఎవరైతే మద్యపాన ప్రియులు ఉన్నారో వారి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించిన వారిని సుమారు 6 వరకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు ఈ కేసుకు సంబంధించి జోగి రమేష్ ప్రమేయం ఉందని చెప్పిన నేపథ్యంలో జోగి రమేష్ కి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని సిట్టు భావిస్తుంది. గంగోత్రి.
అబ్దుల్ అలీం ఈ ఏపీ మద్యం నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ తో పాటు అలాగే రాములు కూడా అరెస్టు చేసినట్టు తెలుస్తోంది సిట్టు అధికారులు. ఇంకా ఎంతమంది ఉన్నారు? అంటే ప్రధానంగా ఎవరైతే జనార్దన్ రావు అనే వ్యక్తి ఉన్నాడో ఆయనతో పాటు ఒక 6 ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించారు. ఖచ్చితంగా జోగి రమేష్ ప్రమేయం ఉందని దానికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు, అలాగే వాట్సాప్ చాటింగ్లు కూడా జనార్దన్ రావు సిట్టు పోలీసు అధికారులకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిట్టు ఈయన మీద కూడా దృష్టి సారించింది. అయితే గతంలో జనార్దన్ రావును ఒక్కసారి మాత్రమే తను కలిశానని, ఎన్నికల ఏదో పెళ్లికి వెళ్ళినప్పుడు ఫోటో దిగటం జరిగిందని చెప్పుకోవడం జోగి రమేష్ చెప్పారు. కానీ వీటిని సిట్టు ఏకీభవించట్లేదు. ఖచ్చితంగా జోగి రమేష్ పాత్ర కూడాను ఇందులో ఉందని చెప్పి అటు సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఆయన అరెస్ట్ చేసే ప్రక్రియ ప్రారంభించారు. ఖచ్చితంగా ఈ రోజు ఆయనకి 41A నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సిట్టు ఎవరైతే ప్రధాన అధికారి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో సిట్టు అధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. జనార్దన్ రావుతో పాటు దీనికి సంబంధించి మూలాలు, అలాగే ఎవరైతే గోడౌన్లు అద్దెకిచ్చారో వారిని కూడాను అదుపులో తీసుకునే అవకాశం ఉంది. గంగోత్రి, అబ్దుల్ అలీం రమేష్ తో పాటు రాముని కస్టడీకి తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే అరెస్ట్ చేసి విచారణ చేపట్టే అవకాశం ఉందా? అంటే ఈ స్థానికంగా ఉన్న పరిస్థితులు అంచనా వేసుకుంటే జోగి రమేష్ మీద కావాలని ప్రభుత్వం కక్ష కట్టిందని చెప్పడాను వైసీపీ నేతలు అంటున్నారు. ఎవరైతే జోగితో పాటు 2-3 ప్రమేయం కూడా ఉన్నట్లుగా సిట్టు గుర్తించిన వాటికి సంబంధించిన వివరాలు ఇంకా పొందుపరచలేదు. మీరు అన్నట్లుగా జోగితో పాటు ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే జోగి రమేష్ ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. ఖచ్చితంగా నకిలీ మద్యం తయారీదారులు, నకిలీ మద్యాన్ని తయారు చేసే వారికి అండగా ఉన్నవారిని వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కావాలని ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు తప్ప తను తప్పు చేయలేదని బుకాయిస్తూ జోగి రమేష్ రాద్ధాంతం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా జనార్దన్ రావుతో ప్రమేయం ఉందని చెప్పుకున్నాను సిట్టు భావిస్తుంది. గంగోత్రి, అబ్దుల్ అలీం ఇప్పటికే జోగి రమేష్ ను అలాగే రామును సిట్టు అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అలాగే రిమాండ్కు తరలించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా 100% కూడా ఈ రోజు అరెస్ట్ తర్వాత ఆయన రిమాండ్ తరలిస్తారా, లేకపోతే పోలీస్ కస్టడీ అనుమతి కోరుతూ కోర్టు న్యాయమూర్తిని అడుగుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తారా, లేకపోతే ఇబ్రహంపట్నం పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ విచారణ జరుపుతారా అనేది కూడాను ఇంకా కొద్దిగా సమాచారం రావాల్సి ఉంది. గంగోత్రి, ఏదేమైనా సరే ఈ రోజు ఆయన రిమాండ్ తరలిస్తారా, లేకపోతే సిట్ అధికారులు కస్టడీకి అడుగుతారా అనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.